వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సంద్ర. నమస్తే సుధీర్. నమస్తే అండి. సుధీర్జీ, పిల్లల పెంపకానికి వచ్చేసరికి చిన్న చిన్న విషయాలకి, అంటే వాళ్ళు చేసే తప్పులకు కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసే పనులకు కావచ్చు, కోపం వస్తూ ఉంటుంది. అల్లరి చేస్తారు కాబట్టి, పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు, పెద్దవాళ్ళం కాబట్టి కోపడుతూ ఉంటాం. కానీ మనం నవేడేస్ చూసుకుంటుంటే ఇంటా బయట కూడా పనులు చేయాల్సిన పరిస్థితి. స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ పేరెంట్స్కి. టార్గెట్స్ అని, వాటి రీచ్ అవటం అని, లేకపోతే సంథింగ్ ఏదైనా కావండి. ఏదో అంటారు చూసారా, పొట్టకుటి కోసం ఎన్నో తిప్పలని, ఆ రేంజ్లో బతుకుతున్న పరిస్థితి. ఇద్దరు కూడా కష్టపడుతున్న పని. ఇంకా ఇంటికి వచ్చేసరికి వీళ్ళు చేసే కొద్దిపాటి అల్లరికి కొంచెం చిరాకు వచ్చి గబుక్కును గట్టిగా అరుస్తాం, కోప్పడుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళు హట్ అవుతారు కొన్ని సందర్భాల్లో. అసలు ఎలా డీల్ చేయాలంటారు? అన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పినంత సింపుల్గా ఒకటి చెప్పాలంటే, పిల్లల్ని పెంచేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎస్, అది మీరు అన్నట్టు బయట వాళ్ళ ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, ఏదో ఒక స్ట్రెస్ వల్ల లేకుంటే ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? ముందుగా మీకు దీన్ని నేను నా సైకలాజికల్ లాంగ్వేజ్లో ఒక టర్మ్ పెట్టుకున్నాను, యాంగర్ ట్రీ అంటారు. యాంగర్ ట్రీ. చెట్టు ఎలా ఉంటుంది? కింద రూట్స్ ఉంటాయి, మధ్యలో ట్రంక్ ఉంటుంది, దానిపైన ఫ్రూట్స్ ఉంటాయి. యాంగర్ కూడా, యాంగర్ ఎలా వస్తుంది, కారణాలు ఏంటి, వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అలా బిహేవ్ చేయడం వల్ల ఫ్రూట్స్ ఎలా వస్తాయి. ఓకే, అర్థమైంది? చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా క్లియర్గా. యాంగర్ ట్రీ. యాంగర్ ట్రీ అంటే ఏ కారణాల వల్ల కోపం వస్తాయి. ఫస్ట్ మనం రూట్స్ గురించి మాట్లాడదాం. కోపం ఎందుకు వస్తుందంటే, పిల్లాడు మీరు చెప్పిన మాట వినకపోతే మీకు కోపం వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రిజల్ట్ రాకపోతే మీకు కోపం వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఒక సొసైటీ అంటే ఒక పార్టీకో లేకుంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తగ్గట్టుగా తను బిహేవ్ చేయకపోతే మీకు కోపం వస్తుంది. ఇంకేదన్నా మీకు ఎదురు సమాధానాలు చెప్తే మీకు కోపం వస్తుంది. లేకుంటే ఇలాంటివి సింపుల్ బేసిక్ రూట్స్, ఇవన్నీ బేసిక్ రూట్స్. దీనివల్ల కారణాలు. ట్రంక్ అంటే అది వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ కోపం రాగానే ఫస్ట్ చేసే తల్లిదండ్రులు ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే వర్డ్స్. చాలా భయంకరంగా వస్తుంది. అందుకని నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, అందరూ కోపం వచ్చినప్పుడు సెంటర్ ఫ్రెష్ చేసుకోండి. సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుంది. ఎందుకు సార్ మీరు ఇలాంటి జోక్గా తీసుకుంటున్నారంటే, ఇది జోక్ కాదండి, చాలా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళానండి. విజయవాడలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అభ్యుదయ స్కూల్ అని చెప్పేసి నిజంగా అంతే ఆదర్శవంతంగా ఉంటుంది. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపల్ గారిని వెళ్ళి అడిగాను, సార్ మీ స్కూల్ ఇంత గొప్పగా, ఆ స్కూల్ ఏం పెద్ద గొప్ప అంటే అది ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏం కాదు, ఎక్కడో మారుమూల ఒక కొండ మీద ఉంటుంది స్కూలు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆ ప్రిన్సిపల్తో మాట్లాడుతూ మాట అన్నారు, సార్ మా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మేము పిల్లల్ని తిట్టాం సార్ అన్నారు. అంటే స్కూల్లో పిల్లలు కూడా, ఇక్కడ పిల్లలు ఎప్పుడైనా స్కూల్కి ఎప్పుడెప్పుడు సెలవు పెడదాం అనుకుంటుంటారు. ఆ పిల్లలు ఏం తెలుసా, వాన్ వచ్చి స్కూల్కి సెలవిస్తే అంట వెంటనే వాళ్ళు ఫోన్ చేసి, ఎందుకు సార్ సెలవు ఇచ్చారు, ఒక గంటలో ఎలాగో వాన్ తగ్గిపోదు కదా, వెంటనే మేము స్కూల్కి వస్తాం, ఎందుకు మీరు సెలవు ఇచ్చారు ఇదంతే. అంటే అంత బాండింగ్ ఉండే స్కూల్. అందుకని నేను అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేద్దామని వెళ్ళి అడిగాను, సార్ మీ స్కూల్లో పిల్లలు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యారంటే అప్పుడు ఆయన చెప్పాడు, సార్ మీరు ఏదన్నా పిల్లలు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారని అడిగాను. వెంటనే నన్ను అడిగారు ఆయన ఇదే క్వశ్చన్. నేను ఏం చేస్తానంటే, పిల్లలు తప్పు చేస్తే మనం తిడతాం కదండి, మా స్కూల్లో తిట్టరండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఈ పేరెంట్స్ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. ఆయన ఏం చెప్పాడంటే, మామూలుగా పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఏదో తప్పు చేస్తుంటారు. ఇలా మొన్న ఒక అబ్బాయి గ్లాస్ పగలు కొట్టాడు. మామూలుగా మా టీచర్లు ఏం చేస్తారు తెలుసా, మనం ఏదైనా పిల్లలు గ్లాస్ పగలు కొడితే, ఎందుకు ఎప్పుడు గ్లాస్ పగలు కొడతావు, నీకు ఆ మాత్రం అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పారు, ఓటి చేతులు, ఇప్పుడు నీ జీవితాంతం ఇదే పని చేస్తావు, ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేసినట్టు అని చెప్పి వరుసగా ఆ పర్సన్ని తిడతాం, ఆ పిల్లాన్ని తిడతాం. కానీ ఆయన చెప్పిన విషయం తెలుసా, మా స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే తప్పును మాత్రమే పాయింట్ చేస్తాం కానీ పిల్లాన్ని పాయింట్ చేయమన్నారు. తప్పును మాత్రమే. ఇప్పుడు గ్లాస్ వెరగొట్టు, నాన్న నువ్వు మామూలుగా గ్లాస్ వెరగొట్టావు, గ్లాస్ అది మళ్ళీ గాజు గ్లాస్ గుచ్చుకున్నా నీకు పెయిన్ వస్తుంది, పైగా ఎక్కడ తప్పు జరిగింది, నువ్వు గ్లాస్ హోల్డ్ చేయడం తప్పు జరిగింది, ఏదైనా తట్టుకొని పడ్డా ఒకసారి ఆలోచించని చెప్పి ఆ తప్పుని మాత్రమే పాయింట్ చేస్తారు కానీ వ్యక్తిని పాయింట్ చేయం. దీనివల్ల వచ్చే లాభం ఏంటి చెప్తానండి. ఇప్పుడు నేను కనుక వ్యక్తిని పాయింట్ చేసి, ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నా మాత్రం అర్థం కాదని చెప్పి మన జనరల్ తెలుగు లాంగ్వేజ్లో ఇలా తిరుగుతుంటాం. వాడి మనసులో ఏమొస్తుంది, ఓ మా నాన్న ఎప్పుడు నన్ను పనికిమాలలోనే తిరుగుతుంటాడు, ఓకే నేనేం చేసినా తప్పు అనుకుంటాడు, నేనేం చేసినా అని చెప్పి అతనిలో ఉండే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి. ఈ రోజు నుంచి కోపం వచ్చినప్పుడు తప్పును మాత్రమే పాయింట్ చేయండి కానీ వ్యక్తిని మాత్రం పాయింట్ చేయకండి. అంతెందుకు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏదన్నా కష్టపడి 2 గంటల పాటు వంట చేసి బాగా రెడీ చేసి పెట్టిన తర్వాత మీ హస్బెండ్ 5-6 గంటలు ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం దగ్గర కూర్చోన్నప్పుడు ఆ కష్టం 2.5 గంట పాటు వంటింట్లో వంట చేయడం ఈజీ కాదు కదంటే, 2.5 గంట పాటు కష్టపడి వంట చేసుకొని వచ్చి 4-5 డిష్లు తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత, తెలుసు మేడం మామూలుగా వంట 5 నిమిషాల్లో అయిపోదు, ఎంత కష్టం అంత కష్టపడి తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత దాంట్లో ఉప్పు తక్కువైంది,
అప్పుడు మీ హస్బెండ్ వచ్చి నీకు వంట కూడా రాదు, 25 ఏళ్ళ నుంచి నీతో కాపురం చేయాలి వస్తున్నా, ఏంది వంట అని చెప్పి మిమ్మల్ని కనుక దూషిస్తే మీకు ఎలా ఉంటుంది? అక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ వంటలు, మిగతా 4 రకాల వంటలు బాగున్నాయి, ఆ వంటలో ఉప్పు తక్కువైంది. నేనేం చెప్తాను, ఈ వంటలో కొద్దిగా ఉప్పు తక్కువైంది, నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా దీంట్లో ఉప్పు ఏం చెప్పేదానికి ఆవిడని దూషించేదానికి తేడా ఉంటుందండి. దయచేసి ఫస్ట్ మిస్టేక్ మీరు ఎలా బిహేవ్ చేయాలంటే, కోపం వచ్చినప్పుడు ప్రదర్శించకుండా, దాన్ని చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే తప్పును మాత్రం పాయింట్ చేయండి, వ్యక్తిని మాత్రం పాయింట్ చేయండి, అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రెండోది, కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శించకండి. మనం ఏం చేస్తామంటే కోపం వస్తే ప్రదర్శిస్తాం, నాకు ఇప్పుడు కోపం వస్తుంది, నువ్వు ఇలా చేసాడు, నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, ఈ కోపం పెరుగుతూ ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా, ఈరోజు మధ్యాహ్నం మీ స్టూడియోకి వచ్చేటప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. గచ్చిబౌలి దగ్గర ఒక అతను యూటర్న్ తీసుకున్నాడు, పాపం పిల్లల వ్యాన్ యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ ఎంత స్పీడ్గా తీసుకున్నాడు అంటే అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ఇతను తీసుకున్న స్పీడ్కి ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక వెహికల్ వచ్చి గుద్దింది. ఈ డ్రైవర్ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వట్లేదు, నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్టే తిరిగాను అంటాడు. అతని దృష్టిలో అతను తప్పు చేయలేదు, ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. నేను వెళ్ళి అడిగా, బాబు నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, కొద్దిగా నేను ఇట్టే అడిగా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు స్పీడ్ వచ్చావు, నేను దగ్గరే సాక్షి నేనేను, నువ్వు స్పీడ్కి వచ్చాడు, నై బాయ్ నేను కరెక్ట్గానే వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు అతను వాయిస్ రైస్ చేస్తుంటే నేను కనుక వాయిస్ రైస్ చేసాను అనుకో ఏమవుతుంది? గొడవ అవుతుంది. అలా కాకుండా వాయిస్ రైస్, ఓకే బాబు నువ్వు రైట్కి వచ్చావు కదా, ఓకే ఒక్క నిమిషం మన సీసీటీవీ ఫుటేజ్కి వెళ్తామని చెప్పి నేరుగా తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు పోలీస్ ఆయన వచ్చి ఇది కరెక్ట్ వాద్భావం అని చెప్పి పంపించేశారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? నేను ఇప్పుడు వాయిస్ రైస్ చేయడం రైటా, దాన్ని తగ్గించడం రైటా? ఆబ్వియస్లీ నేను ఇప్పుడు ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. పిల్లాడు ఏదైనా చేస్తున్నప్పుడు మీరు అరుస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా తరుగుతుంది. దయచేసి కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కంట్రోల్ చేయొద్దు, మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోండి. ఏంటంటే కోపం వచ్చినప్పుడు హ్యాపీగా ఆ సిచ్యువేషన్ అక్కడ ఆపేసేయండి. నన్న ఇప్పుడు ఇది వద్దు, నేను 10 నిమిషాల తర్వాత మీతో మాట్లాడతానని చెప్పండి. 10 నిమిషాలు కామ్గుంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా వచ్చి మీరు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఆ కోపంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, మీ వర్డ్స్ ఎలా వస్తాయో తెలియదు. అందుకని దయచేసి కోపాన్ని ప్రదర్శించకండి, కోపాన్ని చూపించకండి. కోపానికి గల కారణం చెప్పండి. ఎలా అంటే నన్ను నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది, ఇలా చేయబాక నన్ను ప్లీజ్ నన్ను అంటే, ఇప్పుడు నెక్స్ట్ టైం వాడు ఆ తప్పు చేస్తే మా అమ్మకి ఇలా చేస్తే కోపం వస్తుంది, ఇంకోసారి చేయకూడదని వాడు ఆలోచిస్తాడు. మూడోది, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, కోపం వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి ఒకసారి ఆలోచించండి. కోప్పడ్డ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? చాలామంది కాన్సిక్వెన్సెస్ ఆలోచించారు. అంటే ఇప్పుడు నేను కోప్పడేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చాలామంది పేరెంట్స్ వెళ్ళి సారీ నాన్న నేను అనవసరంగా నీ మీద కోప్పడ్డాను, అనవసరంగా నీ మీద చెయ్యెత్తానని చెప్పి అంటారు. అంటే తెలిసి కూడా మనం చేస్తున్నాం కదా. వాడెంతండి 10 ఏళ్ల వయసు, వాడు ఇంకా ప్రపంచాన్ని చూడాల. మనం 35 ఏళ్ల వయసు, 18 ఏళ్ళ ఎడ్యుకేషన్, 10 ఏళ్ళ అనుభవం, మనం ప్రపంచాన్ని మొత్తం చూసి మనమే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎంతమంది వీవర్స్ అందరికి ఒక క్వశ్చన్, ఎంతమంది పిల్లలు ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గోడని వెళ్ళి కొట్టుకోవడం, కోపం ప్రదర్శిస్తూ ఉంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాళ్ళ బ్లడ్లో ఉందా? పోనీ వాళ్ళ పూర్వ జన్మలో ఏమన్నా వచ్చిందా? మనల్ని బట్టే. కర్త కర్మ క్రియా పేరెంట్స్. అలా అని చెప్పి సార్ కొట్టకుండా ఉంటే కొడితే పిల్లలు ప్రయోజకులు అవుతారు సార్ అంటే ఎక్కడ రాసి పెట్టలేదు. కొట్టకపోతే పిల్లలు ప్రయోజకులు అవ్వరు అనేది కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. సో దయచేసి కోపానికి ఈ రోజు నుంచి మీ రూట్స్, ట్రంక్ అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు బట్టి ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్రూట్స్. ఇప్పుడు నేను మా వైఫ్ ఉన్నారు, మా పిల్లల ముందు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, మా వైఫ్ని ఎలా చూసుకోవాలంటే నేను ఏమే అని పిలవను, వసే అని పిలవను, రే అని పిలవను. అప్పుడు వాడు ఏం చేశారు తెలుసు, మా అక్క కొడుకు ఒక అబ్బాయి వాళ్ళ చెల్లిని పిలిచేటప్పుడు చెల్లెమ్మ చెప్పమ్మ, చెల్లెమ్మ చెప్పమ్మ, అమ్మని కూడా అమ్మ అని పిలుస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళి మీ అమ్మ ఏం చెప్తే ఏముంది వదిలేసి, ఇక్కడ ఇంకోటి చాలా వరకు పేరెంట్స్ ఏం తెలుసా, అమ్మ తిడితే నాన్న దగ్గరికి వస్తారు, నాన్న తిడితే పేరెంట్ దగ్గరికి వెళ్తారు. దయచేసి ఇంకోసారి యాంగర్ మేనేజ్మెంట్లో మీరు తిట్టినప్పుడు లేదా మీరు ఏదైనా దూషించినప్పుడు వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి వెంటనే అమ్మ అంటే చెప్పదు, నువ్వేం పట్టించుకోబాకు, ఈ డైలాగ్ అన్నారు అంటే మాత్రం ఆ పాప ముందు మీ అమ్మని మీరే, అంటే వాళ్ళ మదర్ని మీరే తక్కువ చేసినట్టు, వాళ్ళ నాన్నని మీరే తక్కువ చేసినట్టు. దయచేసి కోపంగా ఎవరన్నా ఉన్నప్పుడు ఆ టైంలో ఇలాంటి వర్డ్స్ మాత్రం వాడకండి. సెకండ్ పర్సన్ వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అసలు. ఇక్కడ చాలా మంది అమ్మమ్మల తాతయ్యలు కొన్ని సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు తెలుసా, మీ అమ్మ ఇప్పుడు అంటే అలాగే ఉంటుంది, మీ నాన్న ఇప్పుడు ఇలాగే చేసింది, ఇలాంటివి చెప్పకండి దయచేసి. ఇలా కొన్ని సందర్భాల్లో కోపాన్ని తగ్గించుకుంటూ ఉంటాయి. అందుకే చెప్పాను ఫస్ట్ కోపాన్ని ప్రదర్శించద్దు, కోపం వచ్చినప్పుడు మాట్లాడద్దు. మామూలుగా మొన్న ఈ మధ్య ఒక ఆవిడ పాపం కష్టపడి వంట చేసుకొని వచ్చి రాత్రి 8 గంటలకి డిన్నర్ కదా, అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు. ఇప్పుడు ఏం చేసింది, డిన్నర్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టింది. మామూలుగా మనం ఏం చేస్తాం, అందరిని పిలవాలంటే డిన్నర్ రెడీ, అందరు రండి అని చెప్పారు. పాపం వాళ్ళందరూ వాళ్ళ
పిల్లలు ఫోన్లో బిజీగా ఉన్నారు, వాళ్ళ ఆయన ఆఫీస్ వర్క్ మీద బిజీగా ఉన్నాడు. ఈమె కోపం వచ్చి ఎన్నిసార్లు చెప్పాలి, భోజనం చల్లారిపోతుంది, ఆ మాత్రం అర్థం కాదు మీకు అని చెప్పి ఈమె ఇంకా ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏంటంటే ఏం కాదు అమ్మ అరుస్తుంటుంది అని చెప్పి వాళ్ళు కామ్ అయిపోయారు. అరవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నేను దీనికి కొద్దిగా టెక్నిక్ మార్చి నేను ఏం చేసింది తెలుసా, ఆవిడ మొత్తం వంటంతా పెట్టిన తర్వాత ఒకసారి పిలిచింది, 2 సార్లు పిలిచింది, ఎవరు రాలా. ఈవిడ ఏం చేసింది తెలుసా, నేరుగా వెళ్ళి పాప దగ్గర నిల్చొని చేతులు ఇలా కట్టుకొని డిన్నర్ ఇలా అనగానే వస్తున్నానమ్మా అని చెప్పి ఆ పాప లేసి వచ్చింది నేరుగా హస్బెండ్ దగ్గర. అంటే ఎక్కువ మాట్లాడితే మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, కోపం పెరగడం తప్ప ఏమీ లేదు. ఈ రోజు నుంచి కోపం వచ్చినప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే మీరంత రిలాక్స్డ్గా మీ పేరెంటింగ్ స్టైల్ అంత బాగుంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంతే. టెంపర్ పెరిగే కొంది ప్రాబ్లం పెద్ద అవుద్ది, టెంపర్ తగ్గించుకునే కొంది ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. ఎనీ ప్రాబ్లం సుధీర్జీ, ఎక్కడైనా కూడా ఇదే సూత్రం వర్కౌట్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర నుంచి అవ్వచ్చు, రోడ్డు మీద కొట్టుకునే దగ్గర నుంచి అవ్వచ్చు, ఏ సమస్య అయినా ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు. అలా అని చెప్పి ఒక సందేహం వస్తుంది, సార్ మా ఆయన అరిచేటప్పుడు నేను కామ్గా ఉన్నానంటే మా ఆయన కరెక్ట్ కదా. ఇక్కడ మీరు రెస్పెక్ట్ ఇచ్చేది మీ ఆయన మాటల కంటే మీ ఆయనతో ఉండే రిలేషన్కి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ ఆయన గెలిచారా మీరు గెలిచారని కాదు, అక్కడ మీరు గౌరవం ఇచ్చేది మీ వివాహ సంబంధానికి. అది అవతల కొన్ని రోజుల తర్వాత ఆయన అర్థం చేసుకుంటే అరే మా ఆవిడ ఎంత మంచిదిరా, అసలు నా కోసం అన్నిసార్లు భరించింది. అదంటే ఇక్కడ మీరు ఓడిపోవట్లేదు, మీరు దేన్ని గెలిపిస్తున్నా అంటే మీ రిలేషన్ గెలిపిస్తున్నారు. ఇక్కడ పిల్లల దగ్గర కూడా మీరు కామ్గా ఉన్నారంటే వాడు కరెక్ట్ అని కాదు, వాడు కరెక్టా రాంగా నా పిల్లడు ఎప్పుడు బాగుండాలని చెప్పి ఆ రిలేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే మీరు కోపంలో కామ్గా ఉన్నా ఏదైనా జరిగినా కూడా పిల్లల కోసమే. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు, Thank you. నమస్తే.